सच्चिदानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, श्रीमद्भागवतान की जय। स्वयंभूर्नारद शंभो कुमार कपिलो मनः प्रह्लादो जनको भीष्मा बलिर्वैयासकीर्वयं द्वादशैते विजानीमो धर्मं भागवतं भटा गुह्यं विशुद्धं दुर्बोधं यां జ్ఞాత్వామృతమస్నతే। శ్రీమద్భాగవతంలో శ్రీమద్భాగవత ధర్మాన్ని తెలిసినటువంటి 12 మంది మహాజనులు ఉన్నారు. ఆ మహాజనులు నడిచినటువంటి ఆ దారిలో నడవడం వల్ల అమృతమయమైనటువంటి గోలోకధామాన్ని పొందవచ్చు. దానిలో భాగంగానే మనము స్వయంభూ బ్రహ్మ గురించి చెప్పుకున్నాము. బ్రహ్మ భగవంతుడి యొక్క నాభి కమలం నుంచి ఆవిర్భవించారు. బ్రహ్మదేవుడి యొక్క మొదటి సృష్టి నలుగురు కుమారులు బ్రహ్మదేవుడు చెప్పిన మాట వినకపోయేసరికి బ్రహ్మకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆయన యొక్క బ్రుకటి నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు. తర్వాత నారదుడు కృష్ణుడి యొక్క శక్తావేశ అవతారం. వీళ్ళందరి గురించి మనం చెప్పుకున్నాము. ఈరోజు చెప్పుకోబోయేది కపిల ముని, కపిల భగవానుడు అనేసి అంటారు. ఎవరి కపిల అంటే దేవహుతి కొడుకు. దేవహుతి గర్భంలో ఆవిర్భవించినటువంటి కపిల భగవానుడు. ఇతను ఏం చేశాడు అంటే సాంఖ్యయోగాన్ని చెప్పాడనమాట. ఇతను కపిల భగవానుడు కూడా దేవాది దేవుని యొక్క శక్తావేశ అవతారము. చతుర్కుమారులు నారదుడితో పాటుగా కపిలముని కూడా ఇంకా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న అంతలో కపిలముని కూడా శక్తావేశ అవతారం అన్నమాట. శ్రీమద్ భాగవతంలో కపిల భగవాన్ గురించి 3వ స్కందంలో చాలానే ఉంది. 9వ స్కందంలో ఇంకొక స్టోరీ ఉంటుందన్నమాట. మరి ఈ 3వ స్కందంలో మొత్తం 3వ స్కందం అంతా కూడా కపిల భగవానుడి ఆవిర్భావము, తర్వాత ఆయన యొక్క శిక్షణని పొందినటువంటి తల్లి ఏ విధంగా పరమగతిని పొందిందో ఇవన్నీ విషయాలు కూడా మనము 3వ స్కందంలో చదువుకున్నాము. కానీ ఇప్పుడు మనము ఆ కపిల ముని ఆయన ఏ విధంగా ఆవిర్భవించారు, ఏం సంగతి విషయాలు సంక్షిప్తంగా చెప్పుకుందాం. అయితే కపిల భగవానుడు సాంఖ్యయోగాన్ని ప్రతిపాదించడానికి ఇక్కడికి వచ్చాడనమాట. సాంఖ్య అంటే ఏంటి? సంఖ్య ప్రకారంగా లెక్క పెట్టడము. ఏం లెక్క పెట్టడం అంట? తత్వాలని, ప్రతి ఒక్క మూలకంలో ఉన్నటువంటి తత్వాలని లెక్క పెట్టడం. ఏంటి ఆ తత్వాలు అంటే 24 తత్వాలు అన్నమాట. ఈ 24 తత్వాలు ఉన్నటువంటి ఏదైనా సరే, ఏ వస్తువైనా ఉంది ఈ భౌతిక ప్రపంచంలో, మరి ప్రతి ఒక్కటి కూడా ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది, మరి దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి అని చెప్పి లెక్క పెట్టడం అన్నమాట. అంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల ఉండేటటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో ఆ ఆకర్షణ అది సరి అయింది కాదు. దేవాది దేవుడైనటువంటి కృష్ణుడి పట్ల ఉండేటటువంటి ఆకర్షణ సరి అయింది అనేసి తెలుసుకోవడం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలకము కూడా, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటిది అని చెప్పేసి తెలుసుకోవడం అన్నమాట. ఈ 24 తత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఫస్ట్ స్వామి శ్రీకృష్ణుడు గోలోక బృందావనంలో ఉంటారు. ఆయన నుంచి ఫస్ట్ బలరాముల వారు ఉత్పత్తి చెందుతారనమాట. బలరాముల వారు ప్రథమ చతుర్వ్యూహంగా తన యొక్క ప్రధాన అంశాలుగా తను రూపాలు తీసుకుంటారనమాట. ఆ ప్రథమ చతుర్వ్యూహంలో మొదటిగా కారణోదకశాయి విష్ణు ఆవిర్భవిస్తారు. ఈ కారణోదకశాయి విష్ణు తన శరీరం తనే ఈ కారణ సముద్రాన్ని, ఆ నీటిని అంతా సృష్టించి ఆ కారణ సముద్రంలో పడుకొని ఉంటారనమాట. మరి కారణ సముద్రంలో పడుకొని ఉన్నప్పుడు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి
భువన భాండాలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి రోమ కూపాల్లో నుంచి అనేకమైనటువంటి ఈ భువన భాండాలన్నీ వస్తూ ఉంటాయి. మనం ఉన్నటువంటిది ఒక భువన భాండం, ఒక భౌతిక ప్రపంచం. ఇలాంటి భౌతిక ప్రపంచాలు ఎన్నో ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఆయన శరీరం యొక్క రోమకూపాల నుంచి బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. మరి అలా వచ్చినటువంటి ఒక్కొక్క ఆ భువన భాండంలోనికి ఒక్కొక్క విష్ణువు మళ్ళీ వెళ్ళి దాంట్లోకి ప్రవేశిస్తారనమాట. ఆయనని గర్భోదకశాయి విష్ణు. ఈ గర్భోదకశాయి విష్ణు యొక్క నాభి కమలము నుంచి కమలపు తుండు వస్తుంది. ఆ కమలంలోనే స్వయంభూ బ్రహ్మ ఆవిర్భవించారు. ఈ బ్రహ్మ ఏం చేస్తున్నారు? తను ద్వితీయ సృష్టిని చేస్తున్నారు. ఫస్ట్ సృష్టి ఎక్కడ జరుగుతుంది అంటే కారణోదకశాయి విష్ణువు తను మహాతత్వాన్ని ఇస్తారనమాట. ఈ మహాతత్వాన్ని ప్రధానము అని కూడా అంటారు. ఈ మహాతత్వము లేక ప్రధానం ఏదైతే ఉందో అది కారణోదకశాయి విష్ణువు దగ్గర ఉంటుంది. మరి గర్భోదకశాయి విష్ణువు నుంచి తను ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తను ఆవిర్భవించిన తర్వాత భగవంతుడు తనకి ఈ సృష్టి కార్యాన్ని చేయమని చెప్తాడు. ఎప్పుడు సృష్టి కార్యాన్ని చేయమని చెప్పినప్పుడు తనకేమీ తెలీదు, ఎలా చేయాలో కూడా మర్చిపోయాడు. మళ్ళీ తను తిరిగి భగవంతుని ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించినప్పుడు తను ఏం చేస్తాడంటే ఈ ప్రధానాన్ని బ్రహ్మకి అప్పచెప్తాడనమాట. ప్రధానాన్ని ఇస్తాడనమాట. ఈ ప్రధానాన్ని ఇచ్చి దీని నుంచి నువ్వు సృష్టిని ప్రారంభించు అనేసి చెప్తాడనమాట. ఈ ప్రధానంతో ఈ 24 తత్వాలు కలవడంతో ఈ భౌతిక ప్రపంచాన్ని కలిపి ఈ భౌతిక ప్రపంచాన్ని తను సృష్టించారు. వివిధ రకాల జీవులని వాళ్ళ యొక్క కర్మానుసారంగా ఆ జీవులందరూ బ్రతకడం కోసం కాను వివిధ లోకాలని, తర్వాత వివిధ పరిస్థితులని వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం కోసం గాను వివిధ రకాల దేవతలను అందరినీ కూడా బ్రహ్మదేవుడు సృష్టిస్తాడనమాట. ఆ విధంగా మరి ఆ 24 తత్వాలు ఏంటి అంటే పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 స్పర్శేంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనసు, బుద్ధి, అహంకారము, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ కలిపితే ఇలాంటి తత్వాలు అవుతాయి అన్నమాట. ఈ తత్వాలన్నింటినీ కలిపి మహాతత్వంతో కలిపి చర్య జరగడం వలన ఈ సృష్టి అనేది జరిగింది. ఆ విధంగా కపిల భగవానుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ సాంఖ్యతత్వాన్ని చెప్పడం కోసం గాను తను ప్రతిపాదించడం కోసం గాను తను వచ్చాడనమాట. అంటే ప్రతి దాంట్లో కూడా ఈ తత్వాలు అనేటివి ఉన్నాయి. మరి ఈ తత్వాలు ఉన్నటువంటివన్నీ కూడా మనం ఆకర్షించడానికి ఉన్నాయా అంటే వాటి వల్ల మనం ఆకర్షింపబడి మన యొక్క జీవిత లక్ష్యం పొందేదా అది? అలా కాదు. నిజంగా ఇవన్నీ కూడా ఇందులో ఇన్ని తత్వాలున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క సృష్టి. మనం ఎవరికి ఆకర్షింపబడాలి అంట? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి మనం ఆకర్షింపబడాలి. అందుకే ఇవన్నీ లెక్క ప్రకారంగా చెప్పి ఇలా కాదు, అది కాదు, ఇది సరి అయింది, మనము భగవంతునికి ఆకర్షింపబడాలి అని చెప్పేసి తను ఈ ప్రతిపాదనని నిరూపించడానికి వస్తారనమాట. ఎందుకంటే కొంతమంది ఏంటి అంటే వాళ్ళు ఇది కరెక్టా, ఇది తప్ప అని కొంతమంది ఆరా తీస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసంగానే ఈ కపిల భగవానుడు ఈ సాంఖ్యతత్వాన్ని తను ప్రతిపాదించాడనమాట. అయితే మరి ఈ కపిల భగవానుడు ఎవరికి పుట్టాడు? దేవహూతికి పుట్టాడు. మరి ఈ దేవహూతి ఎవరు? బ్రహ్మ మొదటి సృష్టి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు చతుర్కుమారులు కాదు అంటే సృష్టిని మేము సృష్టించము అంటే మేము పెళ్లి చేసుకోము, మేము సంతతిని పెంచము అని అన్నప్పుడు కోపం వచ్చినప్పుడు రుద్రుడు ఆవిర్భవిస్తాడు. రుద్రుడు ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టిస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టించిన తర్వాత ఇంకా ఎంతోమంది ఋషులని మునులను కూడా తను సృష్టిస్తారనమాట. ఈ బ్రహ్మ యొక్క ఛాయ నుండి ఆ కర్దమముని సృష్టింపబడతాడనమాట. ఈ కర్దమముని యొక్క భార్యే దేవహూతి. మరి ఈ దేవహూతి ఎవరు అంటే కర్దమముని కంటే ముందు 14 మనువులని సృష్టించారు. ఈ 14 మనువుల్లో ఫస్ట్ మనువు ఎవరు అంటే స్వయంభువ మనువు.
ఈ 14 మనువులు ఎవరు అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి 14 మంది మనువులు, బ్రహ్మదేవుడి యొక్క ఆయువు కాలంలో 14 మంది మనువులు అంటే ఈ భువన భాండంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మానవ సంతతికి వాళ్ళు అధినేతలుగా ఉంటారన్నమాట. అంటే 14 మనువుల యొక్క జీవిత కాలము బ్రహ్మదేవుడు ఆయన ఈ భువన భాండానికి సృష్టికర్తగా తను పోస్ట్లో ఉంటాడనమాట. ఆ విధంగా స్వయంభూ మనువు యొక్క అమ్మాయి ఈ దేవహూతి. స్వయంభూ మనువుకి 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనమాట. దేవహూతి, ఆకూతి, ప్రసూతి 3 అమ్మాయిలు, తర్వాతనేమో ఉత్తానపాద, ప్రియవ్రత 2 అబ్బాయిలు. ఆ దేవహూతినే కర్దమ మునికిచ్చి పెళ్లి చేస్తాడు స్వయంభువ మనువు. మరి ఏ విధంగా అయితే కుమారులకి నారదుడికి కూడా చెప్పాడో మీరు పెళ్లి చేసుకొని ఈ సంతతిని అభివృద్ధి చేయమని, అదే విధంగా కర్దమ మునికి కూడా బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. నువ్వు ఆత్మ సాధన చేసిన తర్వాత నువ్వు వివాహం చేసుకొని ఈ సృష్టి కార్యంకి నువ్వు తోడ్పడు అని చెప్పేసి చెప్తాడనమాట. పాపం కర్దమ ముని అనుకుంటాడు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు పెళ్లి చేసుకోవడంలో, కాకపోతే ఇప్పుడు నేను నాన్నగారి యొక్క ఆజ్ఞని నేను దాటి ఉండలేను కాబట్టి నేనేం చేయగలను అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడనమాట. సరే కానివ్వు, పెళ్లి చేసుకోమన్నాడు. తర్వాత ఫస్ట్ అయితే నేను నా మనస్సుని పవిత్రం చేసుకుంటాను, ఏది ఏమైనా సరే నేను భగవంతుడి పైన ఆధారపడి ఉంటాను, తర్వాత ఏదైనా భగవంతుడి ఇష్టము అని చెప్పేసి అనుకుంటాడనమాట. అనుకుని ఫస్ట్ నా మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ నేను భగవంతుని కోసం తపస్సు చేస్తాను అని చెప్పేసి అనుకుంటాడనమాట. తర్వాతే చూద్దాము, తపస్సు అంతా అయిన తర్వాత ఆ పెళ్లి గురించి ఆలోచిద్దాము. ఎందుకంటే తండ్రి గారి యొక్క ఆజ్ఞని తను శిరస వహించదలుచుకున్నాడు. తండ్రి గారి యొక్క ఆజ్ఞని అవజ్ఞగా తను చేయదలుచుకోలేదన్నమాట. అందుకు గాను తను నిశ్చయించుకుంటాడనమాట. సో నేను తర్వాత ఆలోచిస్తాంలే తర్వాత అనేసి అనుకుంటాడనమాట. అయితే ఇప్పుడు తను భగవంతుడి కోసము తపస్సు చేయడానికి కూర్చుంటాడనమాట. మరి ఎంత కఠినమైన తపస్సు తను చేయబోతున్నాడు అంటే ఎక్కడ అంటే అహ్మదాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 60-70 కిలోమీటర్స్ దూరంలో బిందు సరోవర్ అనే ఒక స్థలం ఉందన్నమాట. అక్కడ కూర్చొని కపిలముని కర్దమముని అక్కడ కూర్చొని దేవాది దేవుడైన భగవంతుడి కోసము తను తపస్సు చేస్తున్నాడనమాట. తను చేసేటటువంటి కఠినమైనటువంటి తపస్సుని చూసి ఆయన పట్ల అనురాగంతో స్వామి యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయన్నమాట. భక్తుడిని చూసి కన్నీటిని కారుస్తాడనమాట. ఆయన యొక్క కన్నీటితో ఏర్పడినటువంటి సరోవరమే బిందు సరోవరం. ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పటికీ కూడా భక్తులు ఆ బిందు సరోవరానికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఉంటారనమాట. స్వామి అక్కడ ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి కర్దమ మునితో మాట్లాడతారు. సో అప్పుడు కర్దమ ముని అంటాడు, సాక్షాత్ దేవదేవుడైన మీరే నాకు దర్శనం ఇచ్చినప్పుడు ఇంకా నా హృదయంలో ఏమి మిగిలి ఉంటుంది, నేనేం చేయగలుగుతాను? సో స్వామి మీ యొక్క దర్శనంతో నేను పరమ పవిత్రుణ్ణి అయిపోయాను, సో నాకు పొందాల్సింది ఏమీ లేదు అనేసి తను అంటాడనమాట. మరి కాకపోతే తండ్రి గారి యొక్క ఆజ్ఞ ఏమో ఇలా ఉంది, నేనేం చెయ్యాలో నాకు తెలియకుండా ఉంది, సరే నేను ఇప్పుడు మీ పైన ఆధారపడి ఉన్నాను, మీరు ఏ దారి చూపిస్తే అదే స్వామి అని చెప్పేసి అంటాడనమాట. అలా అన్నిన తర్వాత అప్పుడు ఎందుకంటే తండ్రి ఆజ్ఞని ఎట్లాగో తను పాటించాలనుకున్నాడు. ఆల్రెడీ స్వామి కర్దమ మునికి చతుర్భుజ స్వరూపంలో విష్ణు రూపంలోనే తను దర్శనం చేసుకుంటాడు. సో అంటాడు, లేదు నీ మ్యారేజ్కి అంతా అరేంజ్మెంట్స్ అయిపోయాయి, ఈ అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయింది, సో జస్ట్ నువ్వు ఇప్పుడు తపస్సు అయిపోయింది కదా అని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకు, నువ్వు ఇక్కడే ఉండు, ఇంకొక రోజు ఇక్కడే ఉంటే స్వయంభూమను వస్తాడు, తన పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి నీకు పెళ్లి చేస్తాడు అనేసి చెప్తాడనమాట. సో ఆ విధంగా విష్ణు కర్దమ మునికి చెప్తాడనమాట, నువ్వు ఇక్కడే వేచి ఉండు, నీకు పెళ్లి కూతుర్ని తీసుకొని మరీ వచ్చి పెళ్లి చేస్తారు అనేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్వామి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక కర్దమ ముని ఆ రోజు అక్కడే ఉంటాడు, నెక్స్ట్ డే కూడా అక్కడే ఉంటాడు. మరుసటి రోజు స్వయంభువ మనువు వస్తున్నాడనమాట. స్వయంభువ మనువు మొత్తము ప్రజా సంతతికి అందరికీ కూడా తనే తండ్రి, అంటే ప్రజాపతుల కంటే ఇంకా పైన ఉన్నటువంటి వాడు మనువు.
మరి ఈ మనువు ఎంత గొప్పవాడు అంటే మొత్తము విశ్వానికి తనే రాజు అనమాట. అలాంటి చాలా శక్తివంతము కలిగినటువంటి వాడు, తెలివితేటలు కలిగినటువంటి వాడు, పరమ భక్తుడు. తర్వాత ఇంకా తను కూతురు పట్ల చాలా ప్రేమ అనురాగం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణుల పట్ల మర్యాద కలిగినటువంటి వాడు. అలాంటి వాడు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం కోసంగాను వస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి? ఇప్పుడు కర్దమముని ఉన్నటువంటి ఆశ్రమానికి వస్తాడనమాట. కర్దమముని అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే ఆ విధంగా రథంలో స్వయంభువ మనువు ఇంకా భార్య శతరూప ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమ్మాయిని దేవహూతిని తీసుకొని వస్తున్నారనమాట కర్దముడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కోసమని. మనం చూస్తాం అబ్బాయి ఎప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తీసుకొని వస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ దేవహూతి విషయంలో సాక్షాత్తు స్వయంభువ మనువి అమ్మాయిని తీసుకొని కట్న కానుకలన్నింటినీ కూడా తను తీసుకొని వచ్చి అమ్మాయిని ఇక్కడ ఇచ్చి పెళ్లి చేసి వెళ్ళడానికి వస్తున్నాడనమాట. ఎప్పుడైతే వస్తాడో రాజు వచ్చేటప్పుడు కర్దమముని లేచి తనకి ఆహ్వానిస్తుంటాడు. ఎందుకంటే రాజు నరదేవత. మరి ఆ రాజుని ఆహ్వానించి తనకి ఉత్తమ ఆసనాన్ని ఇస్తాడనమాట. ఇచ్చి తనని పొగుడుతున్నాడనమాట కర్దమముని. ఏమంటున్నాడు అంటే, మీరు మీ యొక్క క్షత్రియ ధర్మాన్ని చాలా బాగా చేస్తున్నారు, ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు అనేసి చెప్తారనమాట. మీలాంటి వాళ్ళు నిస్వార్థంగా ఈ రాజ్యపాలన చేయడం వల్ల భగవంతుడి యొక్క ప్రచారం అనేది జరుగుతుంది, మీరు చాలా గొప్పవారు అనేసి చెప్తారనమాట. అప్పుడు స్వయంభువ మను ఏమంటాడు అంటే, కాదు ఇందులో మా ప్రమేయం ఎలాంటిది లేదు, మా యొక్క ధర్మము చాలా చిన్నది. కానీ మేమేం చేస్తున్నాము, మేము గృహస్థాశ్రమంలో ఉండి మేము ఈ రాజుగా ఉండి భోగభోగాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాము. కానీ మీలాంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏమి వసతులు లేకుండా ఇలాంటి అడవిలో అంటే ఈ పర్ణశాలలో ఉండి మీరు ఏం చేస్తున్నారు అంటే అందరినీ తరింపచేసే విధంగా కృష్ణ చైతన్య ధర్మాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు అనేసి చెప్తున్నారనమాట. అలాంటి మీ యొక్క దర్శనం మేము చేసుకున్నారు, నాది పరమ భాగ్యము అనేసి చెప్తున్నాడనమాట. అయితే కర్దమముని అంటారనమాట, ఏమంటారు అంటే, జీవులని ఉద్ధరించడంలో, జీవులని కాపాడడంలో శాస్త్రం ఇంకా శస్త్రం రెండు కూడా ఇంపార్టెంట్ అయినవి. ఎందుకంటే శాస్త్రం లేకపోతే మానవులందరూ వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని పొందడం కష్టం. అలానే శస్త్రం లేకపోతే, శస్త్రం అనేది శాసించడానికి, ఆ శాసనమే లేకపోతే జీవులందరూ కూడా ఎలా అవుతారు, వాళ్ళు ధర్మ నియమాల నుంచి వాళ్ళు తప్పుదారి పడతారనమాట. ఎప్పుడైతే వాళ్ళకి ధర్మ నియమాలు అనేటివి ఉంటాయో అప్పుడు వాళ్ళు సక్రమంగా వాటిని పాటించగలుగుతారు. అందుకే ఈ శాస్త్రం ఇంకా శస్త్రం రెండు ఇంపార్టెంటు అనేసి చెప్తారనమాట. అంటే ధర్మపరాయణుడైనటువంటి రాజు ఈ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి సాధువులు ఉండాలి అనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరి సంభాషణ జరుగుతుంది. ఒకరినొకరు ఇద్దరు పొగుడుకోవడము, ఒకరికొకరు మర్యాదలు చెప్పడము, బాగోగులు అడగడము అంతా అయిపోయిన తర్వాత స్వయంభువ మనువు చెప్తాడనమాట, మీ గురించి నారద మహర్షి యొక్క నోటి నుంచి మా అమ్మాయి చాలా గొప్పగా వినింది. ఎప్పుడైతే మీ గురించి విన్నదో అప్పటి నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనింది. అందుకని చెప్పేసి మేము మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయడం కోసంగాను మేము వచ్చాము అనేసి చెప్తాడనమాట. ఇప్పుడే స్వామి చెప్పారు, జస్ట్ నిన్ననే చెప్పారు కదా, స్వామి వచ్చారు కదా, వచ్చి చెప్పారు, సో అమ్మాయి రెడీగా ఉంది, నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పారు. సో అప్పుడు ఇంకా కర్దమముని ఏంటి ఓకే అనేసి అంటారనమాట. అనేసి కర్దమమునికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు, చాలానే గిఫ్ట్స్ ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఉండేటటువంటి ఆశ్రమంలోనే వాళ్ళు ఉండాలనుకుంటారు, ఎటువంటి ఐశ్వర్యంలో కూడా వాళ్ళు ఉండాలని అనుకోరు. కాకపోతే తండ్రి యొక్క బాధ్యత కాబట్టి కనుక వస్తువు అన్నీ కూడా అమ్మాయికి కానుకలుగా ఇచ్చేసి వెళ్తారనమాట. అయితే మరి
పెళ్ళైపోయింది, ఇంకా అమ్మ నాన్న వెళ్ళిపోతారు, పాపం కూతుర్ని అక్కడ వదిలేసి వెళ్తున్నాము అని చెప్పేసి బాధతో వెళ్తాడనమాట స్వయంభూ మను. వెళ్ళేటప్పుడు దారిలో శతరూపాయి ఇంకా స్వయంభూ మను ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. పర్వాలేదు, మనం ఉండేటటువంటి ఆ ఐశ్వర్యవంతమైన భవనాల్లో ఉండేటటువంటి సుఖశాంతి ఏదైతే ఉందో దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇక్కడ ఈ వాతావరణంలో, ఈ నదీ తీరంలో, ఈ ముని ఆశ్రమంలో ఇంకెక్కువ ఆనందం ఉంది, మన అమ్మాయి సంతోషపడుతుందిలే అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారనమాట. మరి ఈ దేవహుతి చాలా ఉత్తమమైనటువంటి అక్కన్య. మరి ఏంటి అంటే ఆమె మహాసాధ్వి. ఆమె ఎంత గొప్ప గుణవంతురాలు అంటే చూడండి, సాక్షాత్ భగవానుడే, కపిల భగవానుడే ఆమె గర్భములో ఆవిర్భవించబోతున్నాడు. స్వయంభూ మను యొక్క పుత్రిక, కర్దమ ముని యొక్క భార్య. ఆమె యొక్క అదృష్టం ఏంటి అది? అసలు ఆమె ఎంత ఉన్నతమైనటువంటి గుణాలు కలిగింది కాబట్టే అంత ఉత్తమమైనటువంటి తండ్రికి పుత్రిక, ఉత్తమమైనటువంటి భర్తకి భార్య, సాక్షాత్ దేవదేవుడే ఆమె గర్భంలో ఉదయించబోతున్నాడు. ఆ విషయాన్ని కర్దమమునికి నారాయణుడు చెప్తాడు. సో నేను నీ యొక్క ఇంట్లో నేను ఆవిర్భవించబోతున్నాను, నీకు పుత్రుడిగా వస్తాను అన్న విషయం చెప్తాడనమాట. అప్పుడు ఇంకా అసలు కర్దమమునికి ఆనందానికి అసలు హద్దే లేదు. ఇంకా ఆయనకి గృహస్థాశ్రమంలో తీసుకోవడానికి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి ఇంకేమి అక్కడ ఆంక్షలు కూడా లేవు. సో స్వయంగా మ్యారేజ్ ఫిక్స్ చేశాడు, ఆ అమ్మాయిని కూడా ఫిక్స్ చేశాడు. ఇంకా నేను మీ ఇంట్లోకి వచ్చేస్తాను అని చెప్పాడు స్వామి. అందుకంటే ఇంకెక్కువ ఏముంటుంది కదా. సో అంతకంటే ఇంకా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. సో ఆ విధంగా ఈ దేవహుతి కూడా అలాంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటిది అన్నమాట. మరి ఈ కర్దమముని ఎంత గొప్ప భక్తుడు అంటే, తను పెళ్ళయిన తర్వాత తను ఏం చేస్తున్నాడు, తను రోజు చేసేటటువంటి, నిత్యంగా చేసేటటువంటి సాధనలో మునిగిపోయాడనమాట. ఏ రోజు కూడా పాపము తను భార్యని పట్టించుకోలేదు. కానీ భార్య మాత్రం తను గొప్ప సాధ్వి కాబట్టి నిత్యం భర్తకి పరిచర్యలు చేయడము, తనకి ఏది కావాలి ఏది వద్దు, ఆయన తినడానికి పండ్లు, కందమూలాలు, తర్వాత పడుకోవడానికి శయ్య, కూర్చోవడానికి ఆసనము, తర్వాత ఆయన యొక్క బాగోగులన్నీ కూడా తను చూసుకుంటుందన్నమాట. ఏ విధంగా నీడలాగా చూసుకుంటుందన్నమాట. తను ఆజ్ఞాపించకముందే తనకు కావలసినవన్నీ కూడా తను సమకూరుస్తూ తను ఆ విధంగా ఉండేదన్నమాట. మరి ఇది ఎలా చేసేది అంటే, తను అది కష్టంగా చేసేది కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసేది అనమాట. అనుకువతో ఉండేటటువంటిది అనమాట. మరి ఇన్ని రోజులు స్వయంభూ మను యొక్క పుత్రిక అంత గొప్ప ఐశ్వర్యంలో బ్రతికినటువంటిది ఏ రోజు కూడా తను ఫీల్ అవ్వలేదు, అయ్యో నేను అలాంటి ఐశ్వర్యాన్ని వదిలేసి వచ్చానే, ఇప్పుడు ఈ అడవిలో ఈ ఇక్కట్లు పాలు పడుతున్నానని తను ఏ రోజు కూడా తను అనుకోలేదన్నమాట. తను ఏ విధమైన అటువంటి మనసులో అలాంటి భేదభావనలు ఏవి లేవు. తర్వాత అంత గొప్ప రాజకుమార్తె కదా, తనకేమి కొంచెం కూడా గర్వం లేదు. తర్వాత చాలా వినయంతో ఉండేదన్నమాట, భక్తితో ఉండేది, భక్తి భావనతో భర్తకి సేవ చేసేది అనమాట. అలాంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి దేవహూతి అనమాట. సో అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే, భర్త దగ్గరికి ఏదో చెప్పడానికోసం వెళ్తుందనమాట. వెళ్ళినప్పుడు భర్త తనని చూస్తాడనమాట. చూసి తను ఆశ్చర్యపోతాడు, ఏంటి తిని ఇలా అయిపోయింది ఏంటి. తను ఎంతగా తన శరీరాన్ని పట్టించుకోలేదు అంటే, తన శరీరం అంతా క్షీణించిపోయింది, బక్క చిక్కిపోయింది, వస్త్రాలన్నీ నల్లగా అయిపోయాయి. ఎందుకంటే ఆమె ప్రతిక్షణం భర్త యొక్క సేవలోనే ఉంది, కానీ తన యొక్క శరీరాన్ని తను పట్టించుకుంది కదా. నదిలో స్నానం చేసేది, ఏదో భర్త తిన్న తర్వాత మిగిలినటువంటి ఫలాలు, కందమూలాలు తినేది. తన శరీరానికి కావాల్సిన ఆలన పాలన కానీ, లేకపోతే వస్త్రాలు కానీ తను ఎప్పుడు కూడా తన కురుల గురించి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. అలాంటి అందమైన రాజకుమార్తె ఎలాంటి అందగత్తె అంటే, ఆ మంట ఒకరోజు టెర్రస్ మీద బాల్ ఆడుకుంటూ ఉంటుంటే గంధర్వులు విమానాల్లో ప్రయాణిస్తుంటే ఒక గంధర్వుడంట ఆమెను చూసి ఆ విమానంలో నుంచి కింద పడిపోయాడంట. అంత అందగత్తి ఆమె. సో మరి అంత అందగత్తి ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది, ఆమె తనని తాను పట్టించుకోకుండా భర్తకి సేవ చేస్తుందన్నమాట. అప్పుడు ఆమెను చూసి కర్దమముని, అయ్యో నేను భర్తగా ఏం చేశాను, భర్త యొక్క బాధ్యత ఏంటి, భార్యకు కావలసినటువంటి అవసరాలను తీర్చడం, ఆమె యొక్క లాలన పాలనని కూడా చూడడము భర్త యొక్క కర్తవ్యం, నేను ఈ విధంగా ఆమెను నెగ్లెక్ట్ చేశానే అని చెప్పేసి పాపం బాధపడతాడనమాట ఆమె శరీర అవస్థని ఆమెని చూసిన తర్వాత. కాకపోతే మురిసిపోతాడు, ఎంత
ఎంతగా తన యొక్క సేవను చేసింది, తనని తాను భర్త సేవలో అర్పించుకుంది. ఆ విషయాన్ని చూసి తను చాలా సంతోషపడతాడనమాట. అప్పుడు భార్యతో అంటాడు, అంటే నేను ఇన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు, సో నీకేమైనా కావాలి అంటే అడుగు అనేసి అంటాడనమాట. అప్పుడు దేవహూతి అంటుంది, ఏమంటుందంటే, లేదు లేదు, మీ యొక్క సాన్నిధ్యంలో మీ సేవలో నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను పొందాల్సింది ఏమీ లేదు అని చెప్తుంది అనమాట. తర్వాత ఏమంటుందంటే, మరి గృహస్థలం అంటే పిల్లలు ఉండాలి కదా, మరి పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అనేసి అంటుంది అనమాట. అప్పుడు కర్దమముని సరే అనేసి అంటారు. అన్నప్పుడు తను అంటుంది, మరి గృహస్థాశ్రమము పిల్లలు అంటే ఈ అడవిలో ఉన్నాము, ఏం సంగతి అని చెప్పేసి తను ఒకసారి ఆలోచిస్తుంది అనమాట. అప్పుడు కర్దమముని అంటారు, సరే నువ్వైతే వెళ్ళి నదిలోకి వెళ్ళి స్నానం చేసిరా అని చెప్తారనమాట. ఎప్పుడైతే నదిలోకి వెళ్ళి దేవహూతిని స్నానం చేయమంటారు, ఆమె ఎప్పుడైతే నదిలోకి దిగి మునక వేయడానికి వెళ్తుందో ఆ నది లోపల అందమైన కన్యలు ఉంటారనమాట. ఆమెకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆమెకి మంచిగా స్నానం పోసి, ఆమె కురులకి మంచిగా అందంగా అలంకరించి, మంచి నగలని మంచి వస్త్రాలతో ఆమెను అలంకరించి తనని మళ్ళీ కర్దమముని దగ్గరికి పంపిస్తారనమాట. ఎప్పుడైతే తను నదిలో నుంచి బయటికి వస్తుందో అప్పటికి కర్దమముని ఒక అద్భుతమైనటువంటి విమానాన్ని సృష్టిస్తాడనమాట. ఆ విమానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే 3వ స్కందంలో చాలా వివరించారు. అది ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది, మనస్సు వేగంతో ప్రయాణిస్తుంది. అక్కడ చాలా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి, రహదారులు ఉన్నాయి, దాంట్లో రకరకాల అందమైనటువంటి పక్షులు ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి, అక్కడ పట్టు పాన్పులు ఉన్నాయి, తర్వాత ముత్యాల హారాలతోనూ రత్నాల గోడలతోనూ చాలా పరమ దివ్యంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా భర్తతో కలిసి తను ఎన్నో సంవత్సరాలు ఆ భవనంలో గడుపుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. అయిన తర్వాత 9 మంది అమ్మాయిలు పుడతారనమాట. 9 మంది అమ్మాయిలు పుట్టిన తర్వాత ఇంకా కర్దమముని ఏం చేస్తాడు అంటే, సో నువ్వు పిల్లలను అడిగావు కాబట్టి ఇప్పుడు 9 మంది అమ్మాయిలు పుట్టారు, ఇంకా నేను సన్యాసాన్ని తీసుకుంటాను, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు దేవహూతి అంటుంది, అయ్యో ఏంటి ఇది, ఇలా అయితే ఎలా అనేసి అప్పుడు భర్తతో ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగానే ఉంది, మీరు ఇప్పుడు అడవికి వెళ్ళిపోతారు, అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతారు, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను, మరి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు అనేసి తను అంటుందన్నమాట. అప్పుడు కర్దమముని ఒక పుత్రుడు కావాలి అనేసి అడుగుతుందన్నమాట. అప్పుడు కర్దమముని దానికి ఒప్పుకుంటారనమాట. ఆ విధంగా కర్దమకి ఇంకా దేవహూతిలకి కపిల భగవానుడు, శక్తావేశ అవతారమైనటువంటి కపిల భగవానుడు ఆవిర్భవిస్తారనమాట. కపిల భగవానుడు ఆవిర్భవించినప్పుడు కర్దమముని యొక్క ఆనందానికి హద్దులే లేవు. సాక్షాత్ దేవదేవుడే తన ఇంట్లో ఆవిర్భవించాడు. ఎప్పుడైతే కర్దమమునిని చూస్తున్నాడో, దర్శనం చేసుకుంటున్నాడో పులకించిపోతున్నాడు. అసలు అష్టసాత్విక వికారాలు వచ్చేసాయి. తను ఇంకా అసలు అందరి ముందు ప్రణామాలు చేయలేక ఇంటి నుంచి బయటికి దూరంగా వెళ్ళి ఎవరికి అనిపించడం అక్కడ పోయి సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేస్తుంటాడు పుత్రుడికి. పుత్రుడు పుట్టిన తర్వాత ఇంకా అప్పుడు తండ్రి అడవికి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్తాను అనుకుంటాడనమాట. అదేంటి, స్వామి భక్తి చేయడం కోసమే, స్వామిని స్మరించడం కోసమే కదా అడవికి వెళ్ళేది, మరి అలాంటి స్వామి సాక్షాత్ తన ఇంట్లో తన పుత్రుడిగా వచ్చినప్పుడు తను వదిలేసి వెళ్ళడం ఏంటి, విడ్డూరంగా ఉంది కదా. కాదు, ఎందుకు అంటే గృహస్థాశ్రమ ధర్మం ఏంటి, ప్రతి గృహస్థుడి యొక్క చేయాల్సిన ధర్మాన్ని పాటించాలి. కాబట్టి అందరి కోసం కాను పుత్రుడే, సాక్షాత్ దేవదేవుడే పుత్రుడుగా వచ్చినా కానీ తండ్రి చేయాల్సిన ధర్మాన్ని మానుకోవద్దు. అదేవిధంగా కృష్ణుడు కూడా విద్యాభ్యాసం చేయడానికి గురువుని స్వీకరిస్తాడు. సో ప్రతి ఒక్కరూ కూడా మనందరికీ నేర్పించడం కోసం వాళ్ళ యొక్క ధర్మాలని తూచా తప్పకుండా వాళ్ళు ధర్మనిష్టగా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా కర్దమముని అడవికి వెళ్ళేటప్పుడు చెప్తాడనమాట దేవహూతికి, నీకు సరి అయినటువంటి ఉపదేశాలను ఇచ్చువాడు పుత్రుడు ఉన్నాడు, సో నేను ఇంకా వెళ్తాను అని చెప్పేసి కొడుకు దగ్గర భార్య దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత పుత్రుడు కూడా ఇంకా తను కూడా వెళ్తాను అనే స్థితిలో ఉన్నప్పుడు దేవహూతి అంటుందన్నమాట, అయ్యో నేను ఎంత భౌతికంగా మునిగిపోయాను అంటే నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఇంద్రియ సుఖాల పట్లనే ఉన్నాయి, నేను చాలా భౌతికంగా కూరుకొని పోయాను, నా సమయాన్నంతా కూడా నేను నా ఇంద్రియ సుఖంలోనే వృధా చేశాను. ఆ విధంగా నేను ఇప్పటివరకు నా ఇంద్రియ సుఖాల్లోనే నేను మునిగిపోయి ఉన్నాను. అందుకే ఇప్పుడు నాకు
నా యొక్క జీవితాన్ని ఉత్తమ గతిగా, అంటే నేను పొందాల్సినటువంటి ఉత్తమ గతి ఏంటిది, నేను చెయ్యాల్సినటువంటిది ఏంటిది కార్యము అని చెప్పేసి తల్లి అడుగుతుందనమాట. అప్పుడు కపిల భగవానుడు ఒక నవ్వు నవ్వుతాడు. ఎందుకంటే అమ్మ నువ్వు అన్నీ చేసేసావు, ఎందుకు, సాక్షాత్తు భగవానుడే ఆమె దగ్గర ఉన్నాడు, ఆమె అన్నీ చేసేసింది, కానీ ఆమె అడుగుతుంది ఆ విధంగా. సో అప్పుడు కూర్చొని చెప్తాడనమాట, ఉత్తమమైంది భక్తి యోగము, భక్తి యోగం ద్వారా భగవంతుడు లభిస్తాడు, భగవంతుడి యొక్క భక్తి సేవా విధానం ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనటువంటిది, ఇది భగవద్ధామానికి చేరుస్తుంది, అది నువ్వు ఆల్రెడీ చేసేసావు అనేసి చెప్తాడనమాట. అప్పుడు మళ్ళీ అమ్మ అంటుంది, అలా కాదు, సరే భక్తి యోగం ఉత్తమమైంది, మరి భక్తి యోగం కాకుండా ఇంకా వేరే పద్ధతులు ఏమున్నాయి అనేసి అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతుందంటే ఆచార్యులు చెప్తున్నారు, ఇప్పుడు ఏదైనా రైట్ అనే పదం మనకు ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాదు, మల్టిపుల్ చాయిస్ ఇస్తారు, అప్పుడు ఏంటి ఒకటి కరెక్ట్ అన్నప్పుడు ఇంకొకటి ఎందుకు తప్పో అది కూడా దాని కారణం తెలుసుకోవాలి కదా, దాంట్లో ఉన్న కష్టం ఏంటో తెలుసుకోవాలి కదా, అందుకే అది మనకి తెలియచెప్పడం కోసంగానే ఇంకా వేరే ఏం దారులు ఉన్నాయి అనేసి పుత్రుడిని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు కపిల భగవానుడు చెప్తాడనమాట, ఈ అష్టాంగ యోగ పద్ధతి, ధ్యాన పద్ధతి, ఇవన్నీ కర్మయోగ, ఇవన్నీ కూడా చెప్తాడనమాట. అన్నీ చెప్పి అన్నిట్లోకెల్లా ఉత్తమమైనటువంటిది భక్తి యోగము. భక్తి యోగం అంటే ఏంటి, పొద్దునే చెప్పుకున్నాం మనం, భగవంతుడి యొక్క భక్తులం అవ్వడము, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడము, భగవంతుడి యొక్క సేవను చేయడము, దానం చేసినా, తపస్సు చేసినా, ధర్మం చేసినా ప్రతి ఒక్కటి కూడా భగవదర్పణంగా చేయడము. మద్భక్త, ఎప్పుడూ మనము కృష్ణుడు భక్తులుగా ఉండి ఆయనని జపించడము, ఆయన యొక్క శ్రవణం చేయడము, అది భక్తులు అవ్వడం అనమాట. సో అది భక్తి యోగము, అది ఉత్తమమైంది అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా అమ్మకి ఈ భక్తి యోగమే ఉత్తమమైంది అని చెప్పినటువంటి కపిల భగవానుడు. సో ఎప్పుడైతే ఇవన్నీ చెప్తాడు, నువ్వు సాధన చెయ్యి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతాడు. తర్వాత పుత్రుడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ సాధన చేసిన తర్వాత ఆమె యొక్క శరీరము వదిలేసి ఆమె సాక్షాత్తు గోలోకానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆమె శరీరము నది రూపంలో మారిపోతుంది అన్నమాట ఆమె శరీరం. సో ఈ విధంగా అమ్మకి బోధనలు ఇవ్వడం అవన్నీ ఒక ఘట్టంలో జరుగుతాయి. తర్వాత ఏంటి అంటే కపిల భగవానుడు దేవహూతి దగ్గర నుంచి తను వెళ్ళిపోయిన తర్వాత తను గంగాసాగర్లో కూర్చొని తను తపస్సు చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా తను అక్కడే ఉన్నారు అన్న విషయము చెప్తూ ఉంటారనమాట. మరి గంగాసాగర్ అంటే ఏంటిది? గంగా నది సముద్రంతో కలిసేటటువంటి ప్రదేశాన్ని గంగాసాగర్ అనేసి అంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉంది ఆ గంగాసాగర్. ఆ గంగాసాగర్లో ఇప్పటికీ కూడా కపిల భగవానుడి యొక్క గుడి ఉందన్నమాట. దాన్ని కపిలాశ్రమము అనేసి అంటారనమాట. అయితే ఈ కథ రామాయణంలో వస్తుందన్నమాట. ఈ ఏంటి అంటే పూర్వము ఒక సగరుడు అనే ఒక రాజు ఉండేవాడనమాట. ఆ సగరనేనా అని సగరుడు అనే ఒక రాజు ఉండేవాడు. సగర రాజు అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడు అనమాట. ఈ సగరుడికి 60,000 మంది కొడుకులు ఉన్నారు. అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు ఆ అశ్వమేధ యాగంలో ఉండేటటువంటి ఆ అశ్వం ఏదైతే ఉందో ఆ యాగశ్వాన్ని తీసుకెళ్ళిపోతారనమాట. ఒకరు తీసుకొని వెళ్ళిపోయి దాన్ని కపిలాశ్రమం దగ్గర దాన్ని కట్టేస్తారనమాట. అయితే ఈ సగర రాజు ఏం చేస్తాడు అంటే అశ్వాన్ని తీసుకొని రమ్మని చెప్పేసి 60,000 మంది కొడుకులని పంపిస్తాడనమాట. ఈ 60,000 మంది కొడుకులు ఎంతగా వెతుకుతారో వెతికి అంతా మొత్తం ఈ భువనం అంతా తిరుగుతారు. సముద్రాలు, నదులు, పర్వతాలు అంతా తిరిగి చివరికి కపిలాశ్రమానికి వెళ్తే అక్కడ కపిలాశ్రమం దగ్గర ఈ యాగాశ్వం కనిపిస్తుంది. కనిపించినప్పుడు కపిల భగవానుడు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడనమాట. ఈ సగరపుత్రులు ఏం చేస్తారు అంటే కపిల భగవానుడిని చూసి కోపంతో చూస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ అశ్వాన్ని దొంగతనం చేశాడు, ఎంత బాగా తన ఆశ్రమంలో కట్టేసుకున్నాడు, ఈ అశ్వం యొక్క విలువ తెలియదా, లేకపోతే రాజుగారు యజ్ఞం కోసం తెచ్చినటువంటి అశ్వము అని చెప్పేసి తనకు తెలియదా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అవమానిస్తూ మాట్లాడతారనమాట. అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు కపిల భగవానుడు తన కళ్ళు తెరుస్తాడనమాట. కళ్ళు తెరిచి తను ఒకసారి వాళ్ళని చూస్తాడనమాట. చూడగానే వాళ్ళందరూ కూడా భస్మం అయిపోతారు.
అదేంటి, కపిల భగవానుడు సాక్షాత్తు దేవదేవుడే, ప్రతి జీవి పట్ల అనురాగం కలిగినటువంటి వాడే, ప్రతి ఒక్కరికి కూడా తన తండ్రి. మరి ఇప్పుడు ఈ 60 మందిని ఏ విధంగా భగవంతుడి యొక్క శక్తి ఆవేశావతారమైనటువంటి కపిల భగవానుడు కంటి చూపుతో భస్మం చేశాడండి అని డౌట్ వస్తుంది, అవునా కాదా? అలా కాదు, కపిల భగవానుడు వాళ్ళని భస్మం చేయలేదు. ఏ విధంగా అయితే మనం అన్నం తినగానే మన కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని వల్ల అది అంతా అరిగిపోతుందో, అలానే ఎవరైనా సరే ఇలాంటి ఉత్తమ ఆత్మల పట్ల, ఉత్తమ పురుషుల పట్ల అపరాధం చేసినప్పుడు శరీరంలో ఉండేటటువంటి అగ్ని ప్రజ్వలిస్తుందన్నమాట. ఆ అగ్ని వల్ల, వాళ్ళు చేసినటువంటి అపరాధ అగ్ని వల్ల ఆ అపరాధంతోని వాళ్ళు భస్మమైపోతారనమాట. ఆ విధంగా అక్కడ 60,000 మంది పుత్రుల భస్మము అక్కడ కుప్పలు రాసులుగా పడిందనమాట. ఇంక ఎన్ని రోజులైనా పుత్రులు తిరిగి రాలేదు అని చెప్పేసి సగరుడు చూస్తూ ఉన్నాడు. అయ్యో ఇంకా రావట్లేదు పుత్రులు అనేసి. హరే కృష్ణ. సో ఆ విధంగా తను వేచి ఉండి ఇంకా పుత్రులు తిరిగి రాలేదు అని చెప్పేసి సగరుడికి ఇంకొక భార్య ఉంటుంది, కేసిని. ఆ కేసిని యొక్క పుత్రుడు పేరు అసమంజసుడు అనమాట. ఈ అసమంజసుడిని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, అసలు ఈ యాగాశ్వం ఎక్కడికి వెళ్ళింది కనుక్కొని రమ్మని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఈ అసమంజసుడు ఏం చేస్తాడంటే తన పుత్రుడైనటువంటి అంశమానుణ్ణి పంపిస్తాడనమాట. వీళ్ళందరినీ వెతికి యాగాశ్వాన్ని వెతుక్కొని చూడడానికి, అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ తేవడానికి అనేసి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఈ అంశుమానుడు ఎంత గొప్ప వీరుడు అంటే మొత్తం భువనభాండం అంతా తిరిగాడు, 4 దిక్కుల్లో వెళ్ళాడు, దిక్పాలకులనే చూసొచ్చాడంట. ఈ భూమిని మోసేటటువంటి 4 దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు కూడా వెళ్ళి వాళ్ళందరినీ చూసొచ్చాడనమాట. తర్వాత అంతా చూసిన తర్వాత చివరికి చూస్తే కపిల ఆశ్రమం దగ్గరికి రాగానే అక్కడ ఆ కుప్పలుగా రాసులుగా ఉన్నటువంటి భస్మాన్ని చూస్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి కపిల భగవానుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడనమాట. నేను ఇలా వచ్చాను, ఎందుకంటే ఇంకా అశ్వం అక్కడే ఉంది స్వామి, నాకు తెలియట్లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ అశ్వం ఇక్కడ ఎందుకు ఉంది, మీరు చూస్తేనేమో మహా తపస్విలా ఉన్నారు, నాకేమీ అర్థం అవ్వడం లేదు, మరి ఈ కుప్పలేంటి రాసులేంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు కపిల భగవానుడు కళ్ళు తెరిచి చెప్తాడనమాట, ఇదైతే నువ్వు చూస్తున్నావో ఈ భస్మ రాసులు ఏవైతే ఉన్నాయో ఈ భస్మరాశులంతా కూడా మీ యొక్క బాబాయిలు, సో వాళ్ళ యొక్క భస్మము, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అపరాధ అగ్నిలో మాడిపోయారు. మరి కపిల భగవానుడు ఇప్పుడు ఈయనను కూడా భస్మం చేయాలి కదా, అవునా కాదా? అలా కాదు, అంటే మనం చేసినటువంటి అపరాధము మనని దహించి వేస్తుంది అనమాట. సో అప్పుడు చెప్తాడు, మరి వీళ్ళందరినీ ఉద్ధరించే దారి లేదా, ఎలా, మరి వీళ్ళందరి గమ్యం ఏంటి అనేసి ప్రార్థిస్తే అప్పుడు కపిల భగవానుడు చెప్తాడనమాట, విష్ణు పాదాలను కడిగినటువంటి గంగని నువ్వు తీసుకొని వస్తే ఆ గంగాజలంలో ఈ బూడిద తడిస్తే వీళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు అనేసి చెప్తాడనమాట. అప్పుడు అంశమానుడు కూడా గంగాదేవిని తీసుకొని రావాలని చెప్పేసి ట్రై చేస్తారు, కానీ ఆయన యొక్క జీవితం అయిపోతుంది. ఆయన యొక్క కొడుకు తండ్రి గారి యొక్క ఏదైతే ప్రయత్నం ఉందో దానిని దిలీపుడు కూడా కొనసాగిస్తున్నాడు. పాపం దిలీపుడు కూడా సక్సెస్ అవ్వలేదు గంగాదేవిని భూమి మీదకి తీసుకురావడానికి, ఎందుకంటే గంగాదేవి ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నటువంటిది అనమాట. ఆమెని భూమి మీదకి తీసుకొని రావడానికి తను కూడా సఫలం అవ్వలేడు. తర్వాత దిలీపుడి యొక్క కొడుకు భగీరథుడు, తను తపస్సు చేసినప్పుడు తన తపస్సుకు మెచ్చి గంగా నేను భూమి మీదకి వస్తాను అని చెప్పేసి తను ఒప్పుకుంటుందన్నమాట. మరి ఒప్పుకుంటుంది కరెక్టే, కానీ 2 సమస్యలు ఉన్నాయి అనేసి అడుగుతుందన్నమాట. అప్పుడు ఏమంటుంది అంటే గంగా ఫస్ట్ ఏంటి అంటే, నేను భూమి మీదకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జనాలందరూ కూడా నాలో స్నానం చేసి వాళ్ళ పాపాలన్నీ కూడా వదిలేసి వెళ్తారు, అప్పుడు నేను మలినమైపోతాను. మరి నేను శుద్ధిపడేటటువంటి దారి ఏంటి, నా ప్యూరిఫికేషన్కి ఏంటి, మరి ఏంటి నీ ప్లాన్స్ ఏంటి అని అడుగుతుంది. ఇంకొకటి, నేను ఆధ్యాత్మిక ఆకాశం నుంచి నేను వచ్చేటప్పుడు నా యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్కి భూమి
చీలిపోతే నేను పాతాళానికి వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు నన్ను తీసుకొని వచ్చి నువ్వు ఇంత తపస్సు చేసావే, నీ యొక్క కష్టం అంతా వృధా అవుతుంది. సో మరి నాకు బేస్ కావాలి అనేసి, నన్ను ధరించేటటువంటి శక్తి కావాలి అనేసి తను అడుగుతుందన్నమాట. అప్పుడు భగీరథుడు ప్రార్థిస్తాడనమాట. అమ్మ కరెక్టే, అందరూ నీలో స్నానం చేస్తే నీలో పాపాలందరూ వదిలేసి వెళ్తారు. కానీ అలానే ఉత్తమ శ్లోకుడైనటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భజించేటటువంటి సాధు మునులు ఎవరైతే ఉన్నారో ఆ సాధు మునులు వచ్చి నీలో స్నానం చేసినప్పుడు నువ్వు పవిత్రత వస్తుంది అనేసి తను చెప్తాడనమాట. అప్పుడు సాటిస్ఫై అవుతుంది గంగ. తర్వాత మరి ఇప్పుడు ఆమెని ధరించేటంత శక్తి ఎవరికి ఉంది అని ఆరా తీస్తే అప్పుడు పరమశివుడు ఆమెని ధరించే శక్తి కలిగిన వాడు అని చెప్పేసి తేలితే అప్పుడు భగీరథుడు తిరిగి మళ్ళీ పరమశివుడికి తపస్సు చేస్తాడు. శివుడు ఒప్పుకోవడము, శివుడు గంగా సాక్షాత్ కేశవుడి యొక్క పాద ఉదకము అని చెప్పేసి తన తలలో, తను కావాలంటే గంగని చేతిలో కూడా పట్టుకోవచ్చు, తన కమండలాన్ని అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, తన తలలోనే పెట్టుకోవాలనేముంది, అవునా కాదా? సో కానీ ఆయన తలలో ఎందుకు ధరించాడు అంటే సాక్షాత్ విష్ణు యొక్క పాదాలను కడిగింది కాబట్టి ఆ విష్ణు పాదోదకము తల మీద పెట్టుకోవడమే సరి అని చెప్పేసి తన జటాజూటాన్ని కట్టి ఆ గంగని తన తలలో తను పట్టుకుంటాడనమాట. ఆ విధంగా ధరిస్తాడు. ధరించిన తర్వాత ఈ భగీరథుడు రథం మీద వెళ్తూ ఉంటే భగీరథుడు వెనుక ఈ గంగా నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. భగీరథుడు కపిల ఆశ్రమానికి వెళ్ళేదానికంటే ముందు ఎన్నో ప్రదేశాల నుంచి తను తిరుగుతూ వెళ్తాడనమాట. ఆ విధంగా ఎన్నో ప్రదేశాలని, పల్లెలని, ఆశ్రమాలని ఎన్నింటినో పావనం చేస్తూ తను వెళ్ళి కపిలాశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ బూడిదనంతా తడిపేసినప్పుడు ఆ బూడిద అయిపోయినటువంటి ఎప్పటిది ఆ బూడిద ఇప్పటికి 3 జనరేషన్స్ అయిపోయాయి, అవునా కాదా? 3 తరాలు అయిపోయాయి. అయినా ఇప్పుడు ఆ బూడిద గంగాజలంని తడిపిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకి ఉద్ధరింపబడతారనమాట. సో అలాంటి ప్రదేశమే ఆ కపిలాశ్రమం. ఇప్పుడు కూడా కపిల ముని అక్కడ ఉన్నారు అనేసి చెప్తారనమాట. జై కపిల భగవానికి జై, దేవహూతి మయ్యాకి జై, కర్దమ మునికి జై, 12 మంది మహాజనులకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే కపిలుడు మామూలుగా దేవహూతికి గీత చెప్పేసి వెళ్ళిపోతాడు, అంతవరకేనా ఆయన ఇది? అంతే, సాంఖ్యాశాస్త్రాన్ని చెప్పడం కోసమే వస్తాడు, సాంఖ్యశాస్త్రం చెప్పేసి వెళ్ళిపోతాడు. బాగుంది మాతాజీ, కొత్త టాపిక్స్ చెప్తున్నారు. మనం భాగవతంలో చెప్పుకున్నాము, కాకపోతే మళ్ళీ ఇక భక్తుల కథలు చెప్పుకోవాలి కదా, అందుకని చెప్పి ఈ 12 మంది భక్తుల కథలు చెప్పుకొని తర్వాత మళ్ళీ వేరే భక్తులను వెతుక్కుందాం. భాగవతంలో భక్తులకేం కదవా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పమ్మా. ఇది అయిపోయాక ఒకసారి ప్రభుపాద అంటే వాళ్ళ గురువు అట్లా ఒకసారి చెప్తారా మాతాజీ? తప్పకుండా గురు పరంపర చెప్పుకుందాం. కాదు, మీరు మామూలుగా ఇది స్టార్ట్ చేస్తానన్నారు కదా, మహాప్రభు చరిత్ర చెప్తానన్నారు కదా.